SR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ నరసింహ జయంతి దినం సందర్భంగా దేవాలయంలో స్వామి 101 కళాశాలతో శతగతాభిషేకం నిర్వహించి భక్తుల సందర్శనార్థం సకల ఏర్పాట్లు చేసినట్టు సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు తాటికొండ రాము తెలిపారు. వరంగల్ నగరం భద్రకాళి రోడ్లోని సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన మహాయాగం నిర్వహించారు. స్వామి వారికి పసుపు కుంకుమ పాలు పెరుగు మూట ఒక్క కలశాలతో అభిషేకాన్ని నిర్వహించి వేడుకలను జరిపారు. ఈ వేడుకలకు నగరం నుండి భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి సేవా సమితి సభ్యులు తాటికొండ రామారావు మాట్లాడుతూ దేవాలయంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి జన్మదిన సందర్భంగా దేవాలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నది తెమ్మన్నా నీకు ఇబ్బంది కాకుండా స్వామికి ఉన్నటువంటి కురుడు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతత్రజాం జంగాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అక్కడ పండ్లు ఉన్నాయట, ఒకటి ఇయ్యమని ఇంట్లో కూర్చోగలుగుతారో ఇదం స్నానాసనం శరణాగత అందరి లోపలికి అయితే పోలేరు మరి, అందరి పోలేరు. ఈ ఉదయము స్వామివారికి విశ్వక్షర ఆరాధన మరియు స్వామివారికి 108 కలశాలు శతఘటాభిషేకం జరిగినది. ఈ 108 కలశాలలో స్వామివారికి సుమారు 21 లీటర్ల పాలు, ఒక 51 లీటర్ల జ్యూసులు, అలాగే 11 నుంచి 15 కిలోల వరకు స్వామివారికి డ్రై ఫ్రూట్స్ మరియు స్వామివారికి పసుపు కుంకుమ చందనము పెరుగు తేనె నెయ్యి చక్కెర వివిధ ద్రవ్యాలతో స్వామివారి